మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సమక్ష చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బరాయుడు ఆధ్వర్యాన పలువురు ఆర్యవైశ్యులు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి హరిచంద్ర ప్రసాద్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంతో కష్టపడినా ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి ఆయన చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనుకున్నా ప్రజలు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. అందుకనే ఆయన్ని ఒక తమ్ముడుగా కాదు, ఒక నాయకుడిగా, జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడు నేను విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేతుడు వదులుగా ఉంటానని మీ అందరికి చెప్తున్నాను. మనకు ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎం గా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు తొమ్మిది గవర్నమెంట్ చూసింటారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, ఇది అన్ని పేర్లు అన్ని. అది కాదు కదా. మనం మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్ట్ జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్ కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు. రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. వాటి కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్ తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తున్నారు.